పవన్ కళ్యాణ్ ఒక్క ప్రెస్ మీట్ తో పవన్ కళ్యాణ్ అంటే ఏంటో చూపించేశాడు. గత కొద్ది రోజులుగా విమర్శలు చేస్తున్న రాజకీయ నాయకులకు చెంప చెల్లుమనేట్టుగా సమాధానం చెప్పాడు. ఈ రిలీఫ్ ఆపరేషన్ కి అడ్డమైపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. వరద బాధితుల కోసం డిప్యూటీ సీఎంగా మరియు వ్యక్తిగతంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు చిగురు టాకులా వణికిపోయాయి. ఏడాది మొత్తం కురిసే వర్షం కొద్ది గంటల్లోనే కురవడంతో వాగులు వంకలు పోటెత్తి ఊళ్ల మీదకు వరద పోటెత్తుతోంది. లక్షలాది ఎకరాలలో పంట మునగగా అదే స్థాయిలో ప్రజలు నిరాశ్రులయ్యారు. ఇక విజయవాడ నగరం పరిస్థితి వర్ణనాతీతం. 24 గంటల వ్యవధిలో కొండపోతగా కురిసిన వర్షం ధాటికి పక్కనే ఉన్న కృష్ణానది బొడమేరు వాగులు పోటెత్తి బెజవాడ మీద పడ్డాయి. పిల్లలతో కట్టుబట్టలతో మిగిలిన జనం భవనాల పైకెక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితుల పక్షాన నిలబడి తన పెద్ద మనసును నిలబెట్టుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలుగు ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ముందుంటారు పవన్. రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయనలో సేవగుణం ఎక్కువ. ప్రకృతి విపత్తుల వంటి సినీ పరిశ్రమ నుంచి ముందుగా స్పందించేది పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం కావడంతో తన అధికారంతో ప్రజలకు సేవ చేస్తున్నాడు. నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. అయితే అధికారులు ఇంతగా శ్రమిస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా అంటూ మాజీ మంత్రి వైసీపీ నేత రోజా ఆరోపణలు చేసింది. ఆయన 5 రోజులుగా విజయవాడకే రాలేదని ఫైర్ అయింది. అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలనుకున్నారని, కానీ అధికారులు వారించడం వల్లే దూరంగా ఉన్నట్లు తెలిపారు ఆయన. సహాయక చర్యల్లో అధికారులు గంటల కొద్దీ శ్రమిస్తూ బాగా అలసిపోయి ఉన్నారని పవన్ తెలిపారు. తనపై విపక్షాలు నిందలు వేయాలని తప్పించి మరొకటి కాదంటూ రోజాకు పవన్ కౌంటర్ ఇచ్చారు. సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాను, అది నేను అర్థం చేసుకోవాలి. ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు పర్యవేక్షించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు బాసటగా నిలిచేందుకు పవన్ భారీ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సీఎం నిధికి ₹1 కోటి, ఏపీ సీఎం సహాయ నిధికి ₹1 కోటి, మొత్తంగా 2 కోట్లను పవన్ కళ్యాణ్ విరాళంగా ప్రకటించారు. తాజాగా డిప్యూటీ సీఎం మరోసారి భారీ విరాళం ప్రకటించారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ముంపు బారిన పడ్డ దాదాపు 400 పంచాయతీలకు ఒక్కో లక్ష చొప్పున మొత్తంగా 4 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలా మొత్తంగా 2 రాష్ట్రాలకు కలిపి వ్యక్తిగతంగా 6 కోట్లను విరాళంగా ప్రకటించిన పెద్ద మనసు ఆయనది. మెగా కుటుంబం నుంచి ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 50 లక్షలు ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కుమారుడు హీరో రామ్ చరణ్ కూడా 2 రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున మొత్తంగా ₹1 కోటి ప్రకటించారు. మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించారు బన్నీ. నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్న ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపింది.